హలో మై స్వీటాస్, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క మట్లీ. సో ఈ రోజు నుంచి నేను వీక్లీ వ్లాగ్ సండే ఈవినింగ్స్ని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ష్యూర్ వెన్ ఇట్ విల్ రిలీజ్, బట్ వీక్లీ వ్లాగ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో యూ కెన్ వాచ్ మీ వీక్లీ వ్లాగ్. వీక్ అంతా నేనేం చేశాను అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ గురించి చెప్తున్నాను. సో ఈ బ్యాంగిల్స్ కోటప్పకొండలో మా యాక్చువల్లీ ఇచ్చారు, బట్ నా బ్యాంగిల్స్ పగిలిపోతే మా సిస్టర్ వాళ్ళ అత్తగారు ఇచ్చారు ఈ బ్యాంగిల్స్. సో షీ ఈజ్ వెరీ కైండ్ ఎనఫ్, అదనమాట. దాని గురించి చెప్తున్నాను. సో యాక్చువల్లీ నా మైక్ నేను పక్కన పెట్టాను, సో అందుకని వాయిస్ క్లారిటీ లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ రియల్లీ ఎగ్జైటింగ్ అనమాట. నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అంత తెలియలేదు. సో ఐ డిడ్ంట్ వాచ్ ద వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. సో నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ దట్ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇట్స్ చాలా నాయిజీగా ఉంది, ఎందుకంటే ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. ఇట్స్ రియల్లీ బ్యాడ్ అనమాట. సో పీజీ రూమ్ కదా, అది కూడా చిన్న రూమ్. సో కాబట్టి ఇలా సన్ చాలా హీట్ ఉందన్నమాట. అక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, నా స్కిన్ చాలా బ్రేక్అవుట్ అయింది. చాలా బ్రేక్అవుట్ అయిపోయింది నా స్కిన్. సో నాకు అందుకే సన్ నచ్చదు. సో ఐఎమ్ నాట్ ఎ డే పర్సన్ అట్ ఆల్. నాకు అస్సలు డే నచ్చదు. సో ఐఎమ్ ఎ నైట్ పర్సన్. సో నాకు నైట్స్ అంటే చాలా ఇష్టం, అండ్ నాకు వింటర్స్ అంటే చాలా ఇష్టం. సో దాట్స్ ఇట్. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఎనఫ్ టు గో ఆఫీస్. ఇది వచ్చేసి డ్రై అయిన బట్టలు. సో నిన్ననే ఊరి నుంచి వచ్చి నేను బట్టలు వేశాను. సో డ్రై అయిన బట్టలు. సో బెడ్ మీద అలా పడిపోయినాయి, ఎందుకంటే ఐ వాజ్ ఆన్ మై పీరియడ్స్. ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. తీసుకొచ్చి అక్కడ వేసేసాను. సో అంతే, నేనేం ఫోల్డ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఇట్స్ రియలీ ఫెల్ట్ బ్యాడ్. నాకు అస్సలు నీట్గా లేకపోతే అసలు నచ్చదు. అప్పుడే ఉన్నించి వచ్చాను కాబట్టి బ్యాగ్స్, ఫ్రూట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో డోంట్ జడ్జ్ మీ. సో దిస్ ఇస్ నాట్ మీ యాక్చువల్లీ. సో ఆ రోజు మాత్రమే నేను నీట్గా పెట్టుకోలేదు. ఇప్పుడు నేను చాలా నీట్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ షూట్స్ నేను ఇమీడియట్గా ట్రై చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ లేజినెస్. చాలా మిస్ ఉంది. చేయాలి. యాపిల్ తినేసేసి ఆఫీస్కి వెళ్దాము. సో ఐ హ్యాడ్ మై యాపిల్ హియర్. సో ఆఫీస్కి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో రాగానే చాలా మెయిల్స్ ఉంటాయి. సో అన్నీ యాక్సెప్ట్ చేయాలి, మీటింగ్స్ ఉంటాయి. సో అవన్నీ రిక్వెస్ట్లు అన్నీ చూసి, సో వీఆర్ గోయింగ్ త్రూ దాట్ అన్నమాట. సో ఎంత రైట్లో ఉన్నా కాఫీ ఈజ్ మెయిన్, వెరీ ఇంపార్టెంట్. నాకు యాక్చువల్లీ టీ అంటే ఇష్టం, కాఫీ కాదు. బట్ ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి సో కేఎఫ్సీ వెళ్దామన్నారు. సో నా డైట్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది, తప్పదు, ఏం చేయలేము. సో వీ వెంట్ టు కేఎఫ్సీ అండ్ వీ ఆర్డర్ సమ్ ప్లాటర్ ఆర్డర్ చేసాము. అండ్ వీ హ్యాడ్ సమ్ కూల్ డ్రింక్ హియర్ అండ్ ఫ్రైస్. నాకు చాలా నచ్చింది. సో సమ్ టైమ్స్ మేము 3 to 4 monthsకి ఒకసారి వెళ్తాం కాబట్టి, సో ఐ కాంట్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ కదా. సో అందుకని ఐ టోల్డ్ ఓకే లెట్స్ గో ఈట్. సో ఎక్కువ ఏం తినలేదు, ఒక 2-3 pieces తిని ఐ హ్యాడ్ మై కూల్ డ్రింక్. నాకు కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం, సాఫ్ట్ డ్రింక్స్. సో వీ హ్యాడ్ దట్ కోక్. సో ఇలా చించొద్దు, ఎందుకంటే జస్ట్ లైక్ సంథింగ్ ఊరికినే ఆ అమ్మాయి అడిగితే నా చెయ్యి యాక్చువల్లీ ఖాళీ లేకుండే, నా చేతికి చాలా ఆయిలీ ఉండే, అందుకని తీయలేక ఇంకా నోటితో తీసాను. కొంచెం బాగాలేదు, బట్ మేము రెగ్యులర్గా ఇలాగే తీస్తామండి. మీ ఇంట్లో అలా తీస్తారు కదా, నేను వీడియోలో చూపించాను, ఏంది పిల్ల అనుకోకండి. సో అలాగే తీసుకుంటారు. సో రెగ్యులర్గా ఇంట్లో అలానే తీసుకుంటాం కాబట్టి అలాగే తీసాను. సో హియర్ ఈజ్ మై కోక్. థమ్స్ అప్ ఈజ్ మై ఫేవరెట్ విత్ ఎనీథింగ్. బట్ రీసెంట్గా చాలా తగ్గించేసాను. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ కేఎఫ్సీ చికెన్ చాలా బాగుంటుంది, బట్ ఎక్కువ తినలేను. 1-2 pieces కంటే ఎక్కువ తినలేము. ఇట్స్ రియలీ అంటే బ్లాండీ టైప్లో ఉంటుంది, అంత ఫ్లేవర్ఫుల్ అనిపించదు. ఈవెన్ పెరి మేము తీసుకుంది స్టిల్ అంత ఫ్లేవర్ అనిపించదు. సో దాట్స్ హౌ. సో ఇక్కడ కొంచెం ఫుడ్ అది అయిపోయాక, సో చప్పగా ఉందని నా కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నాను. సో అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాను. హలో మై స్వీట్ హార్ట్స్. సో ఈరోజు అనదర్ డే
another struggles. So right now the time is 2 o'clock, so I am about to have my first meal day. So let's have it. So let me show you what I have prepared. So yeah, so ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. I have to make I have to get eaten, freshen up, and I have to make videos, I have to edit. సో 2 days నుంచి ఏం పోస్ట్ చేయలేదు. సో ఐఎమ్ లిటరలీ లైక్ ఇన్ ఫస్. సో now I seem little active, so I'm not feeling well yesterday. కాబట్టి ఈరోజు ఏదైనా ఐ హ్యావ్ టు బీ సమ్ ప్రొడక్టివ్ వర్క్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ డూ సమ్ వీడియోస్, ఎడిట్, అండ్ ఇంకేం చేయాలి, a lot more things to do, but cleaning obviously. సో మా ఇంటి దగ్గర నుంచి వచ్చినాంచి I was on my periods, I couldn't make anything, so I just started doing cleaning, but suddenly I realized I have to eat my first meal. So let's eat it, and after that I will start cleaning. Okay, so let me prepare my lunch and I will meet you. Without makeup కూడా నా ఫేస్ అంత చండాలంగా ఉండదని నా ఫీలింగ్. సో యూ కెన్ సీ దిస్ ఇస్ వితౌట్ మేకప్. సో ఐ డిడెంట్ వేర్ ఎనీ మేకప్. సో ఐ వాజ్ ఇన్ పీజీ, సో మేకప్ ఏం వేసుకోలేదు. సో దిస్ మై స్కిన్. సో ఇక్కడ కోటప్పకొండకి సమ్మర్లో వెళ్ళినందుకు నాకు పింపుల్ స్టార్ట్ అయింది. ఇట్స్ రెడ్యూస్డ్. లాస్ట్ రికార్డ్ చేసినప్పుడు చూపించాను. సో ఇది వీక్ వ్లాగ్. సో ఇంకా 2 days ఉంది. లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ యాక్చువల్లీ. సో వీక్ వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం. సో వాట్ ఐ డూ ఇన్ వీక్స్ అనేది మీరు తెలుసుకోండి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ, ఆఫీస్, వీడియోస్, వర్కౌట్. సో రీసెంట్గా వర్కౌట్ స్టార్ట్ చేశాను కాబట్టి వర్కౌట్, హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశాను కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో సో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది. సో లెట్స్ డూ ఇట్. నా లంచ్ స్టార్ట్ చేసే ముందు ఐ జస్ట్ హ్యావ్ వన్ ఫ్రూట్ విచ్ ఈస్ గుడ్. సో నేను వెజీస్ ఎక్కువ తినను, రా వెజీస్, సో కాబట్టి ఇది తింటాను. సో లెట్ మీ హ్యావ్ మై ఫ్రూట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ హ్యావ్ మై లంచ్. సో దిస్ ఈస్ వాట్ ద ఆమ్లెట్ అండ్ వీట్ దోశ అనమాట. ఓన్లీ 1 spoon ఆఫ్ వీట్ దోశ కోసం యాడ్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద ఆమ్లెట్, హోల్ ఆమ్లెట్. It's burning. Let's eat. That's my first meal of the day. ఇంకేమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు ఐ విల్ రికార్డ్ ఇట్. సో దట్స్ ఇట్. దిస్ ద వ్యూ ఫ్రమ్ మై రూమ్. సో రైనింగ్ అనమాట. చాలా 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 బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇట్స్ బీన్ లైక్ 6:30 ఆ టైంలో ఈ వీడియో. సో ఇక్కడ నేను ఒక వీడియో చేస్తున్నాను ఫేస్ ప్యాక్ గురించి చెప్పడానికి. సో ఆ డీటెయిల్స్ అని మీకు ఆల్రెడీ షార్ట్లో నేను చెప్తాను. సో టుడే ఇస్ మండే. ఐ జస్ట్ డన్ విత్ మై హెడ్ బాత్. సో ఇప్పుడే పూజ చేశాను. సో కుంకుమ చేశాను. సో చిన్న పూజ రూమ్ పీజీలో చూపిస్తాను చూడండి. సో ఇది నా చిన్ని క్యూట్ పూజ రూమ్. సో ఇప్పుడే పూజ చేసేసాను. సో ఐ వాంట్ టు డ్రై మై హెయిర్. సో మ్యాక్సిమం నేను న్యాచురల్గానే డ్రై చేస్తాను. అండ్ జస్ట్ బ్లో ఆఫ్టర్ డ్రైయింగ్ సిరమ్ యూస్ చేసి బ్లో డ్రై చేస్తాను. సో సమ్ టైమ్ లేటర్ చూపిస్తాను. సో ఆఫీస్కి టైం అవుతుంది. సో లెట్స్ గెట్ రెడీ ఫాస్ట్. మేకింగ్ వీడియో అంటే చాలా చాలా డిఫికల్ట్ అనమాట. నేను పొద్దున మేకప్ వీడియో చేశాను. ఇమీడియట్గా నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయింది. సో రైట్ నౌ చూసారా ఇవన్నీ డ్రై చేసిన బట్టలు. సో
సో మార్నింగ్ తీసుకొచ్చాను. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు. అండ్ నేను మేకప్ రూమ్ చూస్తే అసలుకి ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్. సో వీడియోస్ ఊరికే రావు. 1 minute వీడియో కూడా వెనకాల ఇంత ఇవంటే డ్రై బట్టలు. బట్ యూ కెన్ సీ హియర్ 1 box. సో చూడండి, ఇది మేకప్కి సంబంధించింది, ఇది ఆఫీస్ బ్యాగ్. సో అది ఇంకో ఆఫీస్ బ్యాగ్. సో ఇవన్నీ కూడా సామాన్లు ఇలా పడి ఉన్నాయి. సో ఎందుకంటే ఐ జస్ట్ కేమ్. సో ఇట్స్ బీన్ 10:30 ఇప్పుడే. సో ఐ వాస్ సిక్. సో మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు. ఐఎమ్ రియల్లీ సిక్. సో ప్రస్తుతానికి అయితే బెడ్ ఖాళీ చేస్తాను. రేపు మార్నింగ్ అవన్నీ సర్దుతాను. బట్ ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ స్లీపీ. బట్ స్టిల్ నేను బెడ్ ఫోల్డ్ అయితే చేస్తాను. సో తర్వాత లెట్స్ సీ ఏం చేస్తాను అని. ఫస్ట్ అయితే ఫోల్డ్ చేద్దాం. లెట్ మీ టెల్. సో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏదో ఒకటి ప్లే అవుతూ ఉండాలి. సో అలా లేకపోతే నేను వర్క్ చేయలేను ఇన్ ద సెన్స్ స్లో వర్క్ చేస్తాను. సో ఇన్ టైం కంప్లీట్ చేయను. సో అందుకని ఐఎమ్ వాచింగ్ సంథింగ్ టు మోటివేట్ మీ. సో లెట్స్ డూ. మీకు కూడా ఏం మోటివేట్ అవుతుందో అది చేయండి. % ఫోల్డ్ చేసేసాను. రిమైనింగ్ 20% ఫోల్డ్ చేసేసి ఈ యొక్క వీక్లీ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను రేపటికి. సో ఐ థింక్ ఐ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ రేపు థర్స్డే, సండే. ఐ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ సండే. సో సండే నుంచి మళ్ళీ నెక్స్ట్ సండే సాటర్డే వరకు ఏం చేశాను అనేది పోస్ట్ చేస్తాను. సో మేబీ దిస్ వ్లాగ్ కంటిన్యూగా నేను సాటర్డే దాకా చేస్తాను. సో బిట్స్ అండ్ పీసెస్ ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాను. సో కొంచెం బిట్స్ అండ్ పీసెస్లో చేస్తాను. సో ఐ విల్. ఈ వ్లాగ్ సండే వస్తుంది ఫర్ షూర్. సండే మార్నింగ్ అనుకుంటున్నాను. సో ఎంత అవుతుందో తెలియదు. సండే మార్నింగ్ చేస్తాను. ఐ ఫీల్ సో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో నా ఈ కోర్స్ స్ట్రగుల్ చూసి స్ట్రగుల్ విత్ ప్రవళిక. సో మీ అందరి ఇంట్లో కూడా ఇలాగే స్ట్రగుల్ అవుతుంటారా? సో ఇలా చూస్తే లైటింగ్ లేదు, ఇలా చూస్తే లైటింగ్. మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటి స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. బట్ నేనేం కొత్తగా ఏం చేయట్లేదు. సో ఐ బ్రోకెన్ మై నెయిల్. దిస్ ద సాడెస్ట్ పార్ట్. నా నెయిల్స్కి అందరూ దిష్టి పెడుతూ ఉంటారు. సో కనిపించిన వాళ్ళందరూ నేను ఒరిజినల్ నెయిల్సా ఫేక్ నెయిల్సా అంటుంటారు. సో ఆల్రెడీ నా థంబ్ ఫింగర్ది విరిగిపోయింది అండ్ ఇది కూడా విరిగిపోయింది. అండ్ ఐఎమ్ మెయింటైనింగ్ లిట్కి. సో చాలా పొడుగు ఉండేది, విరిగిపోయింది. సో ఇది కూడా కొంచెం కట్ అవుతూ ఉంది. ఐ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో మా డాడీ చాలా హ్యాపీ. నా నెయిల్ విరిగిపోయాయంటే మై డాడీ వాస్ వెరీ హ్యాపీ. సో యాక్చువల్లీ లెట్ మీ షో యూ. సో యాక్చువల్లీ ఈ నెయిల్ చాలా పొడుగు ఉండేది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ నెయిల్ ఇది కూడా. సో నా కాలి బొట్టన వేలు నెయిల్స్ చాలా పొడుగుంటాయి. సో ఐ రియల్లీ లవ్ మై ఫీట్. సో నెయిల్స్ తోటి. సో ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీకి చెప్పాను. సో మై డాడ్ వాజ్ లైక్ సూపర్, చాలా మంచి పని జరిగింది పాప. సో దేన్నైనా కొట్టుకుంటే నీకే కదా నొప్పి అంటారు. సో నేనేమంటాను తెలుసా, నొప్పినైనా భరిస్తాను కానీ నెయిల్స్ కట్ అయితే మాత్రం ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్. ఇప్పుడు కూడా నేను నా కాలు చూస్తే అయ్యో అనుకుంటాను. ఎందుకంటే ఐ లవ్ మై నెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు అలాగే ఇష్టం. సో నో వన్ కెన్ స్టాప్ మీ. సో మీరు దిష్టి పెట్టద్దు. సో ఈ 3 నెయిల్సే ఉన్నాయి, ప్లీజ్ దిష్టి పెట్టద్దు. సో ఐ రియలీ లైక్ దిస్ నెయిల్స్ వెరీ మచ్. సో ఇవి ఒరిజినల్ నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ కాదు. ఐ హ్యావ్ టు షేప్ లిటిల్ బిట్. ఈ నెయిల్ కూడా విరిగిపోయింది కొంచెం. ఇట్స్ ఓకే, ఇది కొంచెమే విరిగింది కానీ షేప్ చేయాలి. నెక్స్ట్ టైం నెయిల్ పాలిష్ పెట్టినప్పుడు షేప్ చేస్తాను.
I don't mind shaping my nails much. I feel sad. ఓకే, సో రేపు కంటిన్యూ చేద్దాం ఈ వీడియోని. రోజు వ్లాగ్ ఇక్కడికి ఆపేద్దాము, రేపు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ బట్టలు సర్దడం అయిపోయింది. సో మేకప్ రిమూవింగ్ కూడా ఉంది. సో ఐ థాట్ లెట్ మీ షో యూ హౌ ఐ రిమూవ్ మేకప్. సో ఇది నా సిల్వర్ స్టడ్స్ అనమాట. సో ఎప్పుడైనా నాకేం పెట్టుకోలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఐ యూజ్ దిస్ అనమాట. సో యూజువల్లీ నాకు ఆయిల్ అంటే చాలా ఇష్టం. లెట్స్ ఈరోజు హెవీ మేకప్ వేసాం కదా. సో ఈరోజు షూట్ కోసం నేను హెవీ మేకప్ వేసాను. సో ఎప్పుడైనా నేను హెవీ మేకప్ వేసుకున్నప్పుడు ఐ యూస్ రెనేస్ మేకప్ రిమూవింగ్ బామ్ అనమాట. సో యా, దిస్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. This is so good actually. So yeah. So this is so good. Trust me, ఇది ఎంత బాగుంటుందంటే, అండ్ ఇట్ గివ్స్ సో రిలాక్సింగ్ అనమాట ఎప్పుడైనా చేసుకుంటుంటే. సో వ్లాగ్ చేస్తున్నప్పుడు ఐ థాట్ సంథింగ్ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అని. సో నా నుంచి మీకు కొంచెమైనా యూస్ఫుల్ కంటెంట్ వస్తే, ఇట్స్ మీకు యూస్ఫుల్ అయితే కంటెంట్, ఇట్స్ గుడ్. సో నా కంటెంట్ అంటే యూస్ఫుల్ అంటే నేను ఎలా స్ట్రగుల్ అవుతున్నాను ఏంటి, ఇఫ్ యూ నో మీ వెల్. సో నో మేకప్. సో ఇది పూర్తిగా పోయిందా లేదా అని వెరీ లిటిల్ సరిపోతుంది ఈ క్లెన్జింగ్ బామ్ అయితే. సో ఇది దీని డ్రాబ్యాక్స్ నేను ఇంకెప్పుడైనా చెప్తాను యాక్చువల్లీ. సో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో మేకప్ రిమూవ్ అయిందా లేదా అని టిష్యూ తీసుకొచ్చి, సో నా దగ్గర ఈ టిష్యూ ఉంది. ఇందాక లిప్స్టిక్ రిమూవ్ చేశాను. సో దాట్ టిష్యూ, బట్ క్లీన్ టిష్యూ ఇది రిమైనింగ్ అంతా. సో లెట్స్ చూసారా. సో దిస్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో ఫుల్ డే చేద్దాం అనుకున్నాను. సో దిస్ మై మేకప్. సో బామ్ చాలా క్లెన్జింగ్ బామ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో యూజువల్లీ అయితే నేను టిష్యూతో ఏం తుడవను. సో ఐ డైరెక్ట్లీ వాష్ విత్ వాటర్ అండ్ తర్వాత ఫేస్ క్లెన్సర్ తోటి క్లెన్స్ చేస్తాను. సో డబుల్ క్లెన్జింగ్ అవుతుంది. బట్ ఈరోజు మీకు చూపించడానికి ఐ హ్యావ్ యూస్ దిస్. ఇట్స్ రియల్లీ వర్కింగ్ fab. So no makeup on my face, eyes, no makeup. So yeah, cleanse chestunna. So let me show you the cleansing koda. So let's go. సో నేను ఎప్పుడు చూపించలేదు ఫేస్ వాష్. సో ఐ వాష్ అట్లీస్ట్ 1 minute మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. క్లెన్జర్ అందుకే యూజ్ అవుతుంది. సో కొంతమంది, సో లెట్ మీ డూ. సో ఫస్ట్ వచ్చేసి నేను టోనర్, లైట్ టోనర్ అప్లై చేసుకున్నాను. లెట్ ఇట్ డ్రై. సో స్లోగా డ్యాప్ చేస్తాను. ఓకే,
సో టోనర్, ఇది కెఫెన్ టోనర్ సిరమ్. సో ఫ్రమ్ నైసినమైడ్ అండ్ కాఫీ. ఇది నైట్ టైం నేను కొంచెం యూస్ చేస్తాను. ఎందుకు కొంచెం యూస్ చేస్తాను అంటే మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. సో ఓకే, కొంచెం ఇది ఎందుకు యూస్ చేశాను ఇప్పుడు చెప్తాను. సో ఇది వచ్చేసి రెటినాల్ ఫ్రమ్ మినిమలిస్ట్. సో ఈ రెటినాల్ డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్కి అప్లై చేయకూడదు. సో యూ ఆల్వేస్ షుడ్ అప్లై ఎనీ సిరమ్, మాయిశ్చరైజర్ కానీ మీరు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు నైసినమైడ్ ఇష్టం కాబట్టి ఇది కొంచెం ఆయిలీ ఉంటుంది. సో లిటిల్ ఈజ్ ఎనఫ్. సో యూ కెన్ సీ ఇట్, కొంచెం ఆయిలీగా ఉంటుంది. బట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. ఐఎమ్ 29, సో ఆబ్వియస్లీ రెటినాల్ చాలా అవసరం. అండ్ రైట్ నౌ నేను హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నాను కాబట్టి, సో ఐ జస్ట్ స్టార్టెడ్ బీయింగ్ హెల్దీ అండ్ బ్యాక్ టు మై సెల్ఫ్. కాబట్టి దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. సో జస్ట్ లిటిల్ బిట్ మసాజ్ ఇట్. సో యూజువలీ కొంచెం ఏదైనా గువాషా లాంటివి తీసుకొని యూ కెన్ మసాజ్ ఇట్. సో నా దగ్గర గువాషా ఉంది. సో యా, ఓకే. సో గువాషా వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫామ్ అవుతుంది. అండ్ మీకు మీరు ఏవైతే యూస్ చేస్తున్నారో, సో ఐ రికమెండ్ దిస్ వెరీ మచ్. సో ఇది ఎందుకు యూస్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. సో యా, యూ కెన్ ఆల్వేస్ యూజ్ గువాషా. సో మేకప్కి ముందు స్టెప్ గువాషాతో యూస్ చేస్తే మీకు మేకప్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఐ విల్ షో యూ ఇన్ సమ్ అదర్ వీడియో. నేను ఒక వీడియో లైనప్లో ఉంది, సో అది చేయాలి. సో దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఐ కాంట్ డూ ఇట్. సో ఆఫీస్ ఈ చిన్న వీడియోస్ ఎక్కువ టైం ఏం పట్టదు, బట్ ఇట్స్ అ లాంగ్ వీడియో. సో దాన్ని కేర్ఫుల్గా నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాలి. సో అందుకోసమని నేను ఆ వీడియో కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాను. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఆ వీడియో కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాను. సో బికాస్ నేను ఆ వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ వీడియో ఎప్పుడు చేయాలని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. బట్ ఆ వీడియో తొందరలో రాకపోవచ్చు, బికాస్ ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ రైట్ టైమ్ టు మేక్ దట్ వీడియో. సో ఆ వీడియోలో ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఐ విల్ షో యూ ఇన్ దాట్ వీడియో. సో అట్లీస్ట్ 3 to 4 minutes చేయండి. సో ఐ విల్ వాష్ ఇట్ లేటర్. సో దీని తర్వాత ఐ హ్యావ్ ఎంకెఫెయిన్. సో పీజీలో ఉంటున్నాం కదా ఇలాంటి రబ్బర్ బ్యాండ్ల మీద. సో కొంచెం తీసుకోండి. మసాజ్ యువర్ అండర్ ఐస్. కొంచెం తీసుకొని మసాజ్ యువర్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. మీ దగ్గర రోల్ ఆన్ ఉంటే ఇంకా బెటర్, ఇట్స్ విల్ బీ సో గుడ్. బట్ ఐస్లో ఉన్న హీట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి, సో సారీ హ్యాండ్లో కూడా హీట్ ఉంటుంది కాబట్టి ఇట్ వెరీ గుడ్ ఫర్ మసాజింగ్. సో సో వీక్లీ మొత్తం వీక్ అంతా ఇలాగే ఉండదు. సో ఒక్కొక్క వీక్ నేను చాలా సింపుల్ ఒక సిరమ్ పెట్టేసేసి ఐ విల్ స్లీప్. బట్ వీక్లీ ఒక 3 days ఈ రొటీన్ అనేది నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకంటే ఇట్ గివ్స్ నైస్ ఫీలింగ్. ఓకే, సో యా, దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ నా హెయిర్. సో హెయిర్ని నేను బ్రైట్ చేసి పడుకుంటాను. ఎందుకంటే ఇట్ విల్ బీ గుడ్. అంటే మీ హెయిర్ ఎప్పుడు పైన పెడితే పైకి వేసి క్లిప్ వేస్తే అంత మంచిగా ఉండదు. సో పడుకునేటప్పుడు అలా చేయకూడదు అని విన్నాను. అప్పటి నుంచి నేను ఇదే స్టెప్ ఫాలో అవుతున్నాను. యాక్చువల్లీ చాలామంది నా హెయిర్ కేర్ కూడా అడిగారు. సో సమ్టైమ్స్ ఐ విల్ షేర్ యూ.
నైటే కదా, పర్లేదు, కొంచెం అటు ఇటుగా పర్లేదు. నైటే కదా, అంత కాన్సన్ట్రేషన్గా నేను ఏమీ బ్రైట్ చేయను. సో ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే. సో యాక్చువల్లీ ఇంటర్లో ఉన్నప్పుడు దీనికి ట్రిపుల్ ఉండేది, బట్ పర్లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళ హెయిర్స్తో పోల్చుకుంటే మై హెయిర్ ఈస్ గుడ్. సో దట్స్ ఇట్. I'm going to sleep. Lip balm. సో దగ్గర జస్ట్ హర్బ్స్ నుంచి లిప్ మాస్క్ ఉంది. సో ఐ విల్ కీప్ దిస్ అండ్ స్లీప్ ఓవర్ నైట్. In the rose flavor. సో యాక్చువల్లీ బుక్ చదువుతూ పడుకుంటాను. సో ఐఎమ్ రీసెంట్లీ స్టార్టెడ్ నా 400 days ఫస్ట్ బుక్ అయిపోయాక ఐ రీసెంట్లీ స్టార్టెడ్ రీడింగ్. లెట్ మీ షో యూ. జస్ట్ స్టార్ట్ చేశాను 50 Shades of Grey. సో ఈ బుక్ అంత బాగుండదని చెప్పారు, బట్ ఐ జస్ట్ నీడ్ టు స్టార్ట్ దిస్ బుక్. సో యా, లెట్ మీ స్టార్ట్ టుడే అండ్ స్లీప్. ఐ విల్ మీట్ యూ టుమారో. అప్డేట్ ఏంటంటే ఐ ఫీల్ సో బ్యాడ్, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది. ఐ కాంట్ సిట్. అంటే మార్నింగ్ నుంచి నేను కూర్చొని ఉన్నాను కదా, ఐ ఫీల్ సో బ్యాడ్ బ్యాక్ పెయిన్. సో అందుకనే ఐ రిమూవ్ మై మేకప్ అండ్ స్లీప్. సో యా, that's my update. So I remove my makeup, I remove my jewelry. So if you see, I didn't put any. So that's it. ఈ రింగ్ ఎప్పుడు నా దగ్గర. దట్స్ ఇట్. ఐ రిమూవ్డ్ ఆల్ ద థింగ్స్. ఈ రింగ్ ఎప్పుడు నా చేతికి ఉంటుంది. లెట్స్ వాష్ మై ఫేస్. ఈ చైన్ చాలా రోజులు తీద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. ఫన్ గైస్, ఫన్. నో వన్ హియర్ టు ఎంటర్టైన్ మీ. ఫన్ గైస్, ఫన్. ఇక్కడ ఎవరు లేరు నన్ను ఎంటర్టైన్ చేయడానికి, నన్ను నేనే ఎంటర్టైన్ చేసుకుంటున్నాను. సో యా, ఐఎమ్ వాచింగ్ ఓం బూమ్ బుష్. యాక్చువల్లీ ఒక్కసారే వాచ్ చేశాను సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ఐ థాట్ ఆఫ్ వాచింగ్ ఇట్ అగైన్, బట్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. సో ఐ థాట్ హిందీ వర్షన్ ఉంది దీనికి, హాట్స్టార్లో ఏమో. సో ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ వాచ్, రాదర్ ఐ వాచ్ ఇన్ తెలుగు. సో నేను హిందీ మూవీస్ చూస్తాను, బట్ డబ్ మూవీస్ చూడను. చాలా రేర్గా చూస్తాను డబ్ మూవీస్, బట్ హిందీ మూవీస్ హిందీలోనే వాచ్ చేస్తాను, తెలుగు మూవీస్ తెలుగులోనే వాచ్ చేస్తాను. ఇలా డబ్ మూవీస్ నాకు నచ్చవు. సో ఐ డిడ్ంట్ వాచ్ ఇట్ ఇన్. డౌన్లోడ్ చేశాక తెలిసింది, నేను డౌన్లోడ్ చేయకముందు చూడలేదు, డౌన్లోడ్ చేశాక తెలిసింది నాకు ఇది హిందీ వర్షన్ అనేసి. సో యా, మేకప్ రిమూవ్ చేసుకుంటూ నేను ఏదైనా పని చేస్తూ నేను వాచ్ చేయాలి ఏదో ఒకటి. సో మేకప్ రిమూవ్ చేసుకుంటూ అట్లీస్ట్ కొంచెం మూవీ వాచ్ చేసి తర్వాత బుక్ రీడ్ చేసి పడుకుంటాను. సో ఓకే గైస్, విల్ మీట్. ఐ థాట్ ఆఫ్ టు స్టాప్ ఇట్ హియర్. గురువారం ఈరోజు, థర్స్డే. సో ద డే ఈస్ 22 May 22. సో మ్యాక్సిమం ఈ వీడియోని నేను సండే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రేపు కానీ నేను యాక్చువల్లీ రేపు
వీడియో చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం ఈ వీడియోని నేను ఈరోజు May 22. సో ఐ థాట్ ఆఫ్ టు ఎండ్ దిస్ వీడియో హియర్, బట్ శుక్రవారం మీన్స్ ఫ్రైడే రేపటి వరకు ఈ వీడియోని కంటిన్యూ చేద్దాము కొంచెం. సో ఫ్రైడేకి నేను స్టాప్ చేసి సాటర్డే నుంచి ఫ్రైడేకి సండే అప్లోడ్ చేస్తాను. సో ఐ థింక్ దిస్ ప్లాన్ ఇస్ వర్క్స్ వెల్. ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ ట్రూ మీ. సో ఈరోజు ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేసి రేపు కంటిన్యూ చేస్తాను. సో మీట్ యూ టుమారో. Let me go wash my face and sleep. Bye-bye. Bye for this day, not for the vlog. Windows are shaking. See, the climate is so good. I really like the climate. If you see it, మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో యా, చాలా నచ్చుతుంది నాకు. అండ్ యా, బెంగళూరు వెదర్ ఈస్ ఎక్సెప్షనల్ టు ఎనీ సిటీ. ఐ లవ్ బెంగళూరు వెదర్ కోసం ఏదైనా టాలరేట్ చేస్తాను. సో ఐ కెన్ టాలరేట్ ట్రాఫిక్ జామ్ టూ. సో డోంట్ కమెంట్ ఆన్ మీ, దిస్ మై ఒరిజినల్ స్కిన్. సో ఐ లవ్ టు షో ద ఒరిజినల్ మీ ఇన్ ద వ్లాగ్స్ కాబట్టి. సో యా, సో దట్స్ ఇట్. నేను ఈరోజు ఎక్కువ వ్లాగ్ ఏం చేయలేదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ క్వైట్ ఎనఫ్ టు నో. ఏం లేదు చేయడానికి. సో వ్లాగ్ చేయడానికి అంత ఏం లేదు. సో అంత కంటెంట్ లేదు. సో కంటెంట్ ఉన్నంత వరకు ఐ డిడ్ వ్లాగ్. కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తాం. సో ఈరోజు అంత ఎక్కువ ఏం చేయలేదు నేను. సో ఐ జస్ట్ వెంట్ టు ఆఫీస్ అండ్ కేమ్ బ్యాక్, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు నేను. సో టు బి ఫ్రాంక్, యా, I feel like sleepy. So right now the time is 11:30. No, 11:30 అయింది. So I like to feel to sleep now. So ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఫేస్ ఓకే. సో ఈ హోల్ వీక్ ఫ్రమ్ సాటర్డే ఆర్ థర్స్డే నుంచి చేశాను. ఐ డోంట్ రిమెంబర్. ఫస్ట్ వ్లాగ్ కదా, సో ఐ డోంట్ రిమెంబర్ మచ్. సో ఎప్పటి నుంచి చేసానో తెలీదు. అప్పటి నుంచి నేను ఫుల్ వీడియో సండే పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ. సో వెయిట్ ఫర్ ఇట్. అంటే మీకు తెలియదు కదా, సో సారీ. సో ఐ ప్లాన్ ఈ వ్లాగ్ నుంచి ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ సండే నా వీక్ వ్లాగ్ వస్తుంది. సో ఇన్ బిట్వీన్ మేకప్ వీడియో, ఫ్యాషన్ వీడియో ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాను. సో ఇన్ బిట్వీన్ వీక్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా సండే ఈవినింగ్స్ వస్తాయి. సో మార్నింగ్స్ కాదు, ఈవినింగ్స్ వస్తాయి. సండే ఈవినింగ్ 7 o'clock. ఓకే, సండే ఈవినింగ్ 7 o'clock వస్తుంది. సాటర్డే టు ఫ్రైడే వ్లాగ్ సండే రిలీజ్ చేస్తాను. సో ఈరోజు ఫ్రైడే అయిపోతుంది. సో ఈ వీడియో నేను సండే రిలీజ్ చేస్తాను. సో ఎవ్రీ వీక్ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇమ్మీడియట్గా పోస్ట్ చేయగానే మీకు వీడియో వస్తుంది. సో ఐ రియలీ లవ్ టు టాకింగ్ ఆన్ కెమెరా. నాకు కెమెరా అంటే పిచ్చి ఇష్టం. సో యా, సో నా గురించి మీకు కొద్ది గొప్ప ఈ పాటికి తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఐ ట్రై టు షో మై రియల్ సెల్ఫ్. కాబట్టి అందుకే రియల్ స్కిన్ చూపిస్తాను. నో మేకప్, నథింగ్. సో దిస్ ఇస్ ద బేర్ స్కిన్ విచ్ ఐ లవ్ ఇట్. సో యా, సో ఈ వ్లాగ్ని ఇంతటితోటి స్టాప్ చేస్తాను. సో నేను రేపటికి నెక్స్ట్ వీక్ వ్లాగ్కి రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నాట్ ఓన్లీ వీక్లీ వ్లాగ్ కంటెంట్, నేను నా కంటెంటే కాదు, సో నేను ఇంకా చాలా కంటెంట్ కూడా చేస్తున్నాను. సో మీరు షార్ట్ ఫామ్స్లో చూస్తూ ఉంటారు. సో ఇంతకుముందు చాలా లాంగ్ ఫార్మాట్లో చేసేదాన్ని, ఇప్పుడు షార్ట్ ఫామ్స్లో చేస్తున్నాను. సో బికాస్ పీపుల్ లైక్ దట్ షార్ట్ ఫామ్స్. సో కాబట్టి షార్ట్స్ చూడండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లైక్ టు కీప్ ఎంగేజింగ్ విత్ యూ పీపుల్. మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమన్నా కొత్తగా మీరు ఏమైనా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్, చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. సో హ్యావ్ ఎ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో
I will meet you in my next video. Until then, lots of love. Bye bye.